పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి హార్దిక శుభాకాంక్షలు. 1,00,000 మంది పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్న తెలంగాణలో ఈరోజు క్యాడర్ తరపున, నాయకుల తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున దాదాపు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి తెలంగాణ జనసేన ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తులందరికీ కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం జనసేన. ఈరోజు జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ, ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా 2007, 2008 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు, తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు, ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు. అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్గా తీసుకొని, అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా, సినిమాల పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి, మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగలా, మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించాం. ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు నిలబడింది కష్టాల్లో ఉన్నప్పుడు ఒక నిమిషం సార్, ఒక నిమిషం మాట్లాడేవాడిని సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు. నాకు అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వు అంటే కోదాడ, నల్గొండ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. నేను చాలాసార్లు మా నాయకులందరినీ అడగండి, మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే నేను ఒకటే చెప్పా, తెలంగాణ వచ్చిన ఈ సందర్భంలో మనం కూర్చోబెట్టి మాట్లాడితే ముందు అది వేరేగా వెళ్తుంది. ఇంకా తిరగండి, జనసేన ఆశయాలను తీసుకెళ్ళండి, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప.